డీటెయిల్ చూస్తే రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటల్లోగా 1 లక్ష రూపాయలు వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రంలోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా 2వ దఫాలో 1,50,000 రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు నెలలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏక మొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే ఇటు టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే ఈ రోజు చాలా అట్టహాసంగానే ప్రజాభవన్ లో జరిగినట్లుగానే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరిన తర్వాత తొలిసారిగా ఏర్పడినటువంటి ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశంగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఈ కార్యక్రమానికి మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారి జరిగినటువంటి టీపీసీసీ కార్యవర్గ సమావేశంగానే ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా ప్రధాన అంశాలు చూస్తే మాత్రం రైతుల రుణమాఫీ గురించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు చేస్తారు అనేటువంటిది మనం ఉదయం నుంచి చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటల కల్లా కూడా రైతులకు సంబంధించిన రుణాలకు సంబంధించిన ఖాతాలు ఏవైతున్నాయో వాటిలో 1 లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలి అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఈ నెల చివరంకానికల్లా కూడా 1.5 లక్షకు పైబడి ఉన్న అంటే 1.5 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాల వరకు మాఫీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. తర్వాత ఆగస్టు నెలలో మాత్రం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ 7 నెలల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 7 నెలల పరిపాలనా కాలంలో 30,000 కోట్ల వరకు కూడా సంక్షేమానికి ఖర్చు చేసినట్లుగా కూడా రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రధానంగా చూస్తే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విధంగా రైతుల రుణమాఫీ చేయడం అనేటువంటిది జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి అంశం, ఎప్పటికీ మర్చిపోలేను అనేటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి మాటలు కూడా ఇటు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితినే మనం చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం రుణమాఫీ గురించి అయితే ఒక సంచలన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. రుణమాఫీ అనేటువంటిది 3 దఫాలుగా కూడా జరగబోతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.